ఇన్కమ్ లేకపోతే ఇంట్లో వాల్యూ లేదు. ఈ మధ్య నేను మొన్న ఒక ఫంక్షన్కి వెళ్ళాను. అక్కడ ఒక అతను అక్క బాగున్నారా అని అడిగాడు. బాగున్నాం, మీరు బాగున్నారా అని అడిగాడు. ఏం బాగుండడంలే అక్క, ఇప్పుడు నా పరిస్థితి అంతా బాగాలేదు, చాలా బాధగా ఉంది అన్నాడు. ఏమైంది అని అడిగాను. అక్క, నా బిజినెస్లో కొంచెం లాస్ వచ్చింది, చాలా అప్పుల పాలయ్యానక్క అని చాలా బాధపడుతూ అన్నాడు. అసలు ఏం జరిగింది అంటే, చాలా లాస్ వచ్చింది, ఇలా నాకు లాస్ వచ్చిన దానికన్నా బాధ ఎక్కువ నా రిలేషన్స్ వల్ల, నా చుట్టూ ఉన్న బంధాల వల్ల, నా ఫ్యామిలీ వల్ల నాకు చాలా బాధ అనిపిస్తుంది అక్క. ఒక్కరు కూడా నాకు కొంచెం కూడా నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదక్క. నా దగ్గర డబ్బు ఉన్నప్పుడు నా చుట్టూ తిరిగి నేను పెట్టిన ఫుడ్ తిన్న వాళ్ళు, నేను ఇచ్చిన మనీతో బతికిన వాళ్ళు కూడా నాకు కొంచెం రెస్పెక్ట్ కూడా ఇస్తలేరక్క. నా ఇంట్లో నా ఫ్యామిలీ కూడా నాకు రెస్పెక్ట్ ఇస్తలేరు. చాలా బాధగా ఉంది, చచ్చిపోవాలని ఉందక్క అన్నాడు. నాకు చాలా బాధ అనిపించింది. కానీ బ్రదర్, ఈ సమస్యని ఒక్కడిదే కాదు, చాలామంది ఇళ్లలో నిశ్శబ్దంగా జరిగే ఒక యుద్ధం ఇది. కానీ దీనికి చావే పరిష్కారం కాదు. దీనికి పరిష్కారం అంటూ ఉంది, అది ఎక్కడో లేదు, మీలోనే ఉంది. దాన్ని వెలికి తీయండి. ఎక్కడైతే పోగొట్టుకున్నారో అక్కడే వెతకమని మన పెద్దలు చెప్పారు. ఆ మాటను మైండ్లో పెట్టుకొని ఒక్కసారి మీరు కూర్చొని ఆలోచించండి. ఆలోచించి మీ ఫ్యామిలీని కూర్చోబెట్టండి. ఫస్ట్ మీ ఫ్యామిలీతో మీరు, నేను చెయ్యగలను, నాతో అవ్వొద్ది, ఇవన్నీ క్లియర్ చేస్తా అని ధైర్యంగా వాళ్ళతో చెప్పండి. నాకు మీ సపోర్ట్ కావాలి అని అడగండి. ఆ తర్వాత మీరు మీరు ఎవరి దగ్గర అయితే అప్పులు తీసుకున్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి, ప్రతి ఇంటికి వెళ్ళి కూర్చొని, నేను మీ అప్పు తప్పకుండా తీరుస్తాను అని, కానీ మీ సపోర్ట్ నాకు కావాలి, కొంచెం ఆగండి, నేను ఇస్తాను, ఎవ్వరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తాను అని చెప్పండి. తప్పకుండా వాళ్ళు ఒప్పుకుంటారు, మీ ఫ్యామిలీ ఒప్పుకుంటుంది. అప్పుడు ఆలోచించండి ఎలా తీర్చాలి, ఏం చేయాలని. ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేయండి. ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి, మీరు ఎందులోనైతే ఎక్కడైతే మీరు వేస్ట్ ఖర్చు పెట్టారో, వేస్ట్గా ఇన్వెస్ట్ చేశారో అవన్నీ ఆలోచిస్తూ మీరు కమ్బ్యాక్ వచ్చేసి ఒక్కసారి అవన్నీ ఆలోచించండి. మీరు దేనివల్ల లాస్ అయ్యారు, ఎందుకు లాస్ అయ్యారు అనే దాన్ని ఆలోచిస్తూ మీరు బిజినెస్ రన్ చేయండి. రన్ చేస్తూ కొంచెం కొంచెంగా వాళ్ళకున్న అప్పులను వాళ్ళకి ఇచ్చేయండి ఫస్ట్. ఆ తర్వాత ఇంట్రెస్ట్ తర్వాత ఇస్తాను అని ఒప్పించుకోండి. ఫస్ట్ మొత్తం ఇచ్చేసేయండి. నెక్స్ట్ కొంత మనీ మీరు సేవ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ సేవ్ని మీరు మళ్ళీ మీ బిజినెస్లో పుంజుకునేలాగా తయారుగండి. మీరు అనుకుంటే కానిదంటూ ఏది లేదు. ఏదో ఐపీఎల్ పెట్టుకొని అయిపోయింది కథ అని అనుకుంటే అయిపోదు బ్రదర్. ఖచ్చితంగా ఇది ఇంకా సమస్య పెద్దగా మారుతుంది. నువ్వు కష్టపడి నువ్వు ఏం చేసావో, ఎలా సంపాదించావో, ఎందుకు లాస్ అయ్యావో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని నువ్వు అవన్నీ తీర్చగలిగినప్పుడే నీకంటూ సమాజంలో మళ్ళీ వాల్యూ ఉంటుంది, మళ్ళీ బ్రతకగలుగుతావు. ఐపీ పెట్టుకున్నంత మాత్రాన అయిపోదు బ్రదర్. అది ప్రస్తుతం నీకున్న సమస్య నుంచి దూరం అవుతావేమో, కానీ నువ్వు బ్రతికున్నంత కాలం నీకు వాల్యూ అనేది ఉండదు. నీకే కాదు, నీ ఫ్యామిలీకి కూడా ఉండదు. ఇది వినడానికి కష్టంగానే ఉంటుంది, కానీ ఇదే నిజం. అదే నువ్వు కష్టపడి ఆలోచించి నీ మైండ్ని నువ్వు ఏం చెయ్యాలి అని ప్రతిరోజు అడుగు. ప్రతిరోజు ఒక యుద్ధంలాగా పోరాడు. ప్రతి ఒక్కరికి వాళ్ళకి కట్టేసి అన్నీ సెట్ చేసుకో. అప్పుడు కమ్బ్యాక్ వచ్చేసి ఒక్కసారి నేను గెలిచాను అని సమాజానికి మెసేజ్ ఇవ్వు. నిన్ను చూసి ఇంకొంతమంది నేర్చుకుంటారు. తప్పకుండా గెలుస్తావు. కానీ ఆ ధైర్యం నీలోనే ఉంది. ధైర్యంగా ముందుకడిగి తప్పకుండా విజయం నీదే అవుతుంది. ఓకే.